కొద్దిగా క్లోజ్నెస్ ఏర్పడింది కాబట్టి కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అతను ఒక మాట చెప్పాడు, నువ్వు మీ ఊరు ఏది పోవచ్చు కదా, నువ్వు ఎప్పుడు పోవట్లేదే అని చెప్పి వీళ్ళు అడిగారు. అడిగితే అతను ఏమన్నాడు తెలుసా, నేను ఒక అతన్ని ఖూనీ చూసి వచ్చినాను, నా కోసం తిరుగుతూ ఉండారు, నేను పోతే కాబట్టి నేను వెళ్ళట్లేదు. ఒక అతన్ని ఖూనీ చేసి వచ్చాడండి, మర్డర్ చేశాడు కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి దూరం అయిపోయాడా, అతనికి సంబంధించిన దానికి అంత దూరం అయిపోయాడా, పోనీ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడేమన్నా హ్యాపీగా ఉన్నాడా, లేడు. ఏదో లైఫ్ జరుగుతూ ఉంది కానీ ఉందా లేదా, అదే దీనికంటే మించిన నరకం ఇంకోటి ఏమన్నా కావాలన్నా, ఇదే నరకం. అవును, ఇది స్వర్గం, ఇది స్వర్గం అనేదానికంటే నువ్వు కైలాసం అను లేదా వైకుంఠం అను. ఇప్పుడు బ్రహ్మ విచారణ జరుగుతూ ఉండేటువంటి దాన్ని ఏమంటారంటే బ్రహ్మ సదస్సు అని అన్నారు. ఇది బ్రహ్మ సదస్సు. కైలాసము, వైకుంఠము, స్వర్గలోకము ఇవన్నీ కూడా దీనికి సరిపోవు. అది కాబట్టి వాడు చేస్తున్నటువంటి కర్మను అనుసరించి వాడు దాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. స్వర్గము ఇక్కడే ఉంది, నరకము ఇక్కడే ఉంది. దేవస్థానానికి పోయి హాయిగా ప్రశాంతంగా ఉన్నాడు అంటే స్వర్గలోకంలో ఉన్నట్లే. వాడి మనసు శాంతిగా ఉంటే, పబ్బులకు పోయి పబ్బాలు గడుపుకుంటూ ఉంటే నరకలోకానికి దారి తీసుకుంటున్నాడు అనేటువంటిదే. ఇంకేం కావాలా? వేరే వాళ్ళ సొత్తును అపహరించి ఏదో చేస్తున్నట్టుంటే పైకి బాగానే ఉండొచ్చు కానీ దాన్ని ఏమంటే మేకపోతు గాంభీర్యం అని అంటారు. పైకేమో బాగానే ఉంటాడు, లోపల నిద్రపోతాడు. అవడు నిద్ర వస్తుందా? సక్రంగా నిద్ర కూడా రాదు. అంటే ఇంక దానికంటే ఇంకేం కావాలా? నరకం అనుభవిస్తున్నాడా లేదా? అదే. తర్వాత ఇప్పుడు రేపు చెప్తాను, ఇంకా జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. తురీయము అవస్థ కాదు, తురీయము దాంట్లో మూర్ఛ ఒకటి ఉంది, మరణం. ఇవి 5: జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు, మూర్ఛ, మరణం. రేపు చెప్తానులే. బ్రాహ్మీ స్థితి, తురీయం అంటే బ్రాహ్మీ స్థితే. ఈ 5 ఉన్నాయి చూడండి. ఏ 5? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, మూర్ఛ, మరణం. ఈ మూర్ఛ, మరణం ఇవి 2 ఒక దీంట్లో పెట్టేశారు. 2 ఒక దీంట్లో అంటే వాటిని గురించి ప్రస్తావనలోకి తీసుకురాలేదు. మూర్ఛను గురించి, మరణం గురించి. మూర్ఛ పోయినవాడు ఆఫ్ డెత్, వాడికి మూర్ఛపోయినాడు కదా, మూర్ఛపోయిండే వాడికి మరణించిండే వంతు సమానం. వాడికి ఏం తెలీదు, వాడికి ఏమి జరిగింది, ఎలా జరిగింది అనే విషయం వాడికి తెలియదు. మైండ్ కాన్షియస్ ఉండదు వాడికి. కాబట్టి వాడు చనిపోయిన వాడితో సమానం. మూర్ఛ వచ్చిన సమయం అన్నాను కదా, ఒకసారి అదుముకోండి, వినిపిస్తుందా? కాబట్టి మూర్ఛ వచ్చిన సమయంలో మరణించిన వాడితో సమానం. కాబట్టి వాడు మరణించినంత సమానం ఆ సమయం మాత్రం. మళ్ళా వాడు బ్రతికినాడు, ఉండని. కాబట్టి మరణం అనేటువంటిది ఏంటంటే, మరణం అనేటువంటిది వాడు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత 12 రోజులు ఉంటారు, 11 రోజులు ఉంటాడు. ఇవన్నీ శుద్ధ తప్పులు. దీన్ని మళ్ళా వర్ణించినది వీటి నుంచి 1:30 గడియలో వెళ్ళి నా యమధర్మరాజు దగ్గర అటెండెన్స్ చేసుకొని వస్తాడు. వీళ్ళు వైకుంఠ సమారాధన చేసేటంత వరకు ఉంటాడు. ఇవన్నీ అనేటువంటి చూడండి, ఇవన్నీ కల్పనలే.
ఇవంతా ఏం సత్యం కాదు. వాడి కర్మ వాడిని అనుసరించి వాడు పోతాడు. శరీరం విడిచిపెట్టిన తర్వాతనే యథా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత తదోత్తమ విధాన్ లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే రజసి ప్రళయం గత్వ కర్మ సంగిషు జాయతే తథా ప్రళీన సమసి ముఢయోనుషు జాయతే. వాడు ఊర్ధ్వలోకాలను పొందడము అనంటే వీడు ఉన్నటువంటి స్థితి కంటే ఇప్పుడు ఈ లోకంలోనే గొప్ప గొప్ప స్థితిలో ఉండే వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళ యొక్క దీనికి వెళ్ళిపోతాడు వాడు. అందులో పోయి జీవంగా వాడు అందులో కలిసిపోతాడు. వాళ్ళకి సంతానంగా పుడతాడు. అంటే వెళ్ళిపోయాడు కదా, బీజం పడిపోయింది కదా ఇంక అక్కడ. ఇంక వీడు అక్కడ ఉన్నాడు. కొంతమంది ఈ ఉపాసన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఉపాసన చేస్తారు కదా. ఉపాసన అంటే భగవంతుణ్ణి జపం చేయడం. ప్రత్యంగిరా దేవత అండి. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పడం ఇదైంది. ప్రత్యంగిరా దేవత విన్నారా మీరు? ఈ ఊర్లో కూడా పెట్టినారంట ప్రత్యంగిర. అదే రావణాసుని కొడుకు చేసినటువంటిదే ప్రత్యంగిరా దేవత. ఆ ప్రత్యంగిరా దేవతను ఉపాసన చేయడం, ఇట్లా ఉపాసన చేస్తారు చూడండి. ఈ ఉపాసన పరులు ఏమవుతారంటే ఆ లోకాన్ని మేము చేరాలి అనేటువంటి దృష్టితో వీళ్ళు ఉంటారు. వీళ్ళు దానిని ఇప్పుడు వీళ్ళ మనస్సే సృష్టిస్తుంది. అలాగా వీళ్ళ మనస్సే ఒకదాన్ని సృష్టించి అలా ఉండిపోతాడు అక్కడ. అలా ఉండిపోయి మళ్ళా వీడి యొక్క చేసినటువంటి ఆ పుణ్యఫలాన్ని అనుసరించి వీడు ఎలా ఉండాలని అనుకున్నాడో అలా ఉండి అక్కడి నుంచి మళ్ళా జన్మ రావాలి అనేటప్పుడు